పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక పేద విద్యార్థిని అద్భుత ప్రతిభ చాటింది. కటిక పేదరికంలో ఉన్న చదువులో మాత్రం తానే నెంబర్ 1 అని నిరూపించింది. మట్లపాలెం ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని అంబటి జయశ్రీ 10వ తరగతి ఫలితాల్లో జిల్లా స్థాయిలో ఫస్ట్ ర్యాంకు సాధించిన జయశ్రీని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు స్వయంగా పిలిపించి అభినందించారు. పశ్చిమ గోదావరి జిల్లా మట్లపాలెం ప్రభుత్వ పాఠశాలకు చెందిన అంబటి జయశ్రీ 10వ తరగతి ఫలితాల్లో ప్రభంజనం సృష్టించింది. 600 మార్కులు గాను 592 మార్కులు సాధించి జిల్లాలోని ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు జయశ్రీని తన కార్యాలయానికి పిలిపించి సాదరంగా ఆహ్వానించారు. జయశ్రీని శాల్వతో సత్కరించి మిఠాయిలు తినిపించిన మంత్రి ఆమె కృషిని మనస్ఫూర్తిగా అభినందించారు. పేదరికంలో ఉన్న పట్టుదలతో చదివి జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చామని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించారని ఆశీర్వదించారు. అలాగే ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్యాబోధన అందిస్తున్న మట్లపాలెం స్కూల్ ఉపాధ్యాయులను కూడా ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. తనకు ఇంకా ఎంతో చదవాలని ఉందని, కానీ ఆర్థిక స్తోమత లేదని జయశ్రీ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సాయం చేస్తే భవిష్యత్తులో మన రాష్ట్రానికి మంచి పేరు తెస్తారని కోరుతుంది. ఆసక్తి ఉన్న దాతలు 9491011251 నెంబర్ను సంప్రదించాలని విజ్ఞప్తి చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా తీసుకొస్తున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఈవేళ ఫలితాలు ఇస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే మన పాలకొల్లు నియోజకవర్గంలో కూడా ఈవేళ ఉదయమే భవ్యశ్రీ అమ్మాయిని ఈరోజు అభినందించడం జరిగింది. 597 మార్కులు అవుట్ ఆఫ్ 600, 600కి 597 మార్కులు మన పాలకొల్లు పట్టణంలో చాతుర్య స్కూల్ నుంచి సంపాదించి ఆమె ఈవేళ డిస్టిక్లో ఫస్ట్, స్టేట్లో 3rd ర్యాంకు సాధించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, అదేవిధంగా ఇప్పుడే మనం చూస్తున్నాం జయశ్రీ. ఈమె ఒక మట్లపాలెం, ఒక జెడ్పీ హై స్కూలు, ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్లోంచి మరి చదువుకొని 592 మార్కులు సాధించినటువంటి మన జయశ్రీ. అంటే ఈ రకంగా మహిళలు అంటే ఆడపిల్లలు వీళ్ళకి అవకాశాలు కల్పిస్తే ఎంత బాగా ప్రతిఫలం ఉంటుంది, ఎంత మంచి మార్కులు సాధిస్తారనే దానికి ఈవేళ ఈ యొక్క భవ్యశ్రీ కానీ జయశ్రీ కానీ మనకి ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇటువంటి రూరల్ ఏరియాలో కూడా ప్రభుత్వ పాఠశాల నుంచి కూడా ఇంత మంచి మార్కులు సాధించడానికి కృషి చేసినటువంటి ఆ యొక్క మట్లపాలెం జడ్పీ స్కూల్కి సంబంధించినటువంటి హెచ్ఎం గారికి, ఆ స్కూలు ఉపాధ్యాయులు అందరికీ కూడా పేరు పేరున కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కూడా తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఆ అమ్మాయికి వేళ 592 మార్క్స్. ఓకే, కొన్ని తల్లిదండ్రులు ఏమన్నా బాగా చదివి వాళ్ళ టీచర్లో లేకపోతే ఏదైనా వృత్తిలో ఉండి చదివించారంట, లేదు ఇప్పుడే నేను అడిగితే ఆ మదర్ మిడ్ డే మీల్స్లో ఆయా కింద పనిచేస్తూ ఉన్నారు. తండ్రి చూస్తే రోజువారీ కూలీ వేతనంకి పనిచేసేటువంటి పరిస్థితి. అంటే అటువంటి చదువు మీద అవగాహన లేనటువంటి ఫ్యామిలీ నుంచి కూడా, ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా ఈ అమ్మాయి ఇంత మంచి మార్కులు సాధించింది అని అంటే, ఒకటి ఆ జయశ్రీలో ఉన్నటువంటి ఒక పట్టుదల, ఉన్నతమైనటువంటి స్థాయికి చేరాలనేటువంటి ఒక టార్గెట్ ఆ అమ్మాయి పెట్టుకుని దాని ప్రకారం ఆ అమ్మాయి ముందుకెళ్ళడం ఒకటి. 2, తల్లిదండ్రులు తాము పడేటువంటి కష్టాలు బిడ్డలు పడకూడదని వాళ్ళు తల్లిదండ్రులు ఎంకరేజ్ చేయడం. వీరన్నిటికీ మించి ఆ స్కూల్లో పనిచేస్తున్నటువంటి టీచర్స్ కూడా ఈ అమ్మాయిలో ఉన్నటువంటి మెరిట్ని వాళ్ళు చూసి వాళ్ళని ఆ పాపని ఎంకరేజ్ చేసి ఈరోజు ఇంత మంచి మార్క్స్ సాధించినందుకు మరొక్కసారి ఈ మట్లపాలెం జడ్పీ హై స్కూల్